సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఏంటబ్బా ఎక్కడండి ఏం చేస్తుంది అనుకోవచ్చు. ప్రతి ఒక్కరికి బిర్యానీ అంటే ఇష్టం, పుష్క అంటే చాలా ఇష్టం. అందులో కొంతమంది పుష్కని ఎక్కువ లైక్ చేస్తారు. వాళ్ళ కోసం ఈ రోజు అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అబ్బా ఇన్ని చెప్తుంది అసలు ఎక్కడ ఏంటి అనుకోవచ్చు. ఈ రోజు అయితే మనం కందుకూరు దగ్గర ఎగ్జాక్ట్ గా ప్రతిభా కాలేజీ పక్కన ఇటు చూస్తే కోటరెడ్డి హాస్పిటల్ వెళ్ళే దారి మెయిన్ రోడ్డు మీద అయితే మనం ఉన్నాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ కోటరెడ్డి హాస్పిటల్ లైన్ అది. సో ఇటు చూసినట్లయితే ఈ పుష్క 60 రూపీసే అండి. ఇక్కడ 20 సంవత్సరాల చరిత్ర కలిగిన పుష్క పాయింట్ అంట. సో నేను ఎప్పుడు చూస్తుందే కానీ అసలు తినను కూడా తినలేదు. కానీ చాలా మంది చెప్తున్నారు దీనికంటూ ఒక పేరు లేదు, ఏం లేదండి. జస్ట్ ఈ నెంబర్ 786 ఈ నెంబర్ ని కందుకూరులో బాగా గుర్తుపడతారండి. చాలా మంది అయితే ఇక్కడికి వస్తున్నారు. మరి ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు సో ఇప్పుడు చూస్తే టైం 12 అయింది. 12కే వస్తానే ఉన్నారు. ఇంకా 1కి 2కి చూస్తే ఇంకెంతమంది ఉంటారు. మరి ఇంతమంది వస్తున్నప్పుడు మన కందుకూరు ఇలాంటి ప్లేస్ లో పుష్క ఇంత బాగుంటుందా? అయితే చూడాలనుకుంటున్నారా? ఇంకెందుకు అసలు ఏంటి ఈ సీక్రెట్ ఏంటి, అసలు ఇక్కడ ఉన్న యాజమాని మాట్లాడి తెలుసుకుందాం పదండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరేంటి సార్? సార్ 20 సంవత్సరాలు అంటున్నారు కదా, మీరే పెట్టారు లేకపోతే మీ వారసత్వంగా వస్తుందా? ఓకే. సో స్టార్టింగ్ లో ఎంత ఉండేది ప్రైస్? 10 రూపాయలు. 10 రూపాయల నుంచి ఈ రోజు 60 రూపాయల వరకు. సో అలానే ఉంటుందా టేస్ట్, లేకపోతే ఏమైనా చేంజ్ ఉందా? చేంజ్ ఉండదు, అట్లా ఉండదు. ఓకే. మేము చాలా మంది షాపులు చూస్తే పేరు ఉంటుంది, లైక్ బిస్మిల్లా బిర్యానీ ఆ విధంగా ఉంటుంది. బట్ మీ షాప్ కి పేరు లేదేంటి సార్? ఎట్లనే ఎందుకులేనే. అయితే ఎలా తెలుస్తారు, ఇక్కడ ఎలా గుర్తిస్తారు? సెంట్రల్ పెట్టి రావడమే, సెంట్రల్ పెట్టి. సో మీ పాత వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో ఇంత టేస్ట్ ఉంటది, చాలా బాగుంటుందని చాలా మంది చెప్తుంటే విన్నాము. బట్ ఈ టేస్ట్ కి సీక్రెట్ ఏంటి? ఏం లేదు, సీక్రెట్ ఏముంది, మామూలు వండుకోవడమే, సీక్రెట్ ఏముండదు. ఇట్లా అంటే ఏమేమి ఐటమ్స్ వేస్తూ ఉంటారు దీంట్లో? మామూలుగా అల్లము, మసాలా, ఎర్రగడ్డలు, నూనె అవి మాత్రం, ఇంకేం ఉండదు. ఇంత కాదు, పుష్క ఎలా తయారు చేస్తారో ఒకసారి ప్రాసెస్ చెప్పండి. నూనె, అల్లం, మసాలా, ఎర్రగడ్డలు, యాలక్కాయలు వేస్తారు. వేసి బాగా వేపి బాగా అన్నం బియ్యం నానబెట్టుకుని వేస్తారు. అంతే. సింపుల్ గా చేస్తే ఇంత టేస్ట్ గా ఉంటుందంటే కారణం ఏదో ఉంది. ఏముంటుంది, ఎలాంటి మసాలా యూజ్ చేస్తారు? అల్లం మసాలే అంటే బయట తీసుకొస్తారు ఇంట్లోనే. ఇంట్లో. సో అదేనంట సీక్రెట్ మీది. ఇంట్లో మామూలు బజార్ అల్లం తెచ్చేయటం. సో ఇక్కడ బాగా మంచిగా వెళ్తుందంటే ఐటమ్ ఏంటి? పుష్క ఇంకేముండదు మా కాడ. పుష్కలో చికెన్ కొంతమంది ఫ్రైడ్ కూడా ఇష్టపడతారు కదా. పుష్క చికెన్ పెద్ద సేల్స్ ఉండదు ఇలా. పుష్క బాగా పోద్ది అంతే. అప్పటి నుంచి మీరు పుష్క పెట్టారు? పుష్కే ఫస్ట్. ఇంకేమన్నా పని చేస్తారు? ఏం లేదు, అదేవరకు ఏరే పని. అదేవరకు ఏరే పని. స్వీట్ తయారు చేసేవాని. స్వీట్లు. సో చిన్నప్పటి నుంచి వంట చేయడం బాగా ఇష్టం. ఈ వంట అసలు మాకు రాదు. మామూలుగా పెట్టిన మా ఇంట్లో వాళ్ళు చేస్తారు. ఓకే. సో మరి ఇంత బాగా టేస్ట్ ఉండిద్ది అని చెప్పి విన్నాం కదా సార్. మరి సీక్రెట్ ఏముండదమ్మా. ఓకే. సీక్రెట్ ఏం లేదు, మామూలు నార్మల్ చేస్తాం, ఇంట్లో చేసుకుంటే చేసుకుంటాం అంతే. ఓకే. సో ఎలా చేస్తారు ఏంటి మనం తెలుసుకున్నాం కదా. మరి ఇక్కడికైతే తినడానికి చాలా మంది వచ్చారు. సో వాళ్ళ మాటలు కూడా అడిగి తెలుసుకుందామా, రండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. పేరేంటి? నా పేరు శివప్రసాద్ అమ్మా. సార్ టేస్ట్ ఎలా ఉంది? నేను 8 సంవత్సరాలు అయిందమ్మా ఈ ఊరు వచ్చి. దగ్గర 7-8 ఏళ్ళు అయింది. నేను ఇక్కడికే వస్తాను. రెస్టారెంట్ లో కూడా 120 రూపీస్ పెట్టి బిర్యానీ తిన్నా కూడా ఈ రుచి రాదమ్మా. అందుకని ప్రత్యేకంగా ఇక్కడికే వస్తాను. అదమ్మా, చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ ఎక్కడ దొరకదు. అది ఒక మాటలో చెప్పాలంటే టేస్ట్ బాగుంటుంది. బాగుండబట్టే కదా వస్తున్నది. అదమ్మా. ప్రైజెస్ రీజనబుల్ గా ఉంది. రీజనబుల్ కదా. 10 రూపాయల నుంచి మొదలు పెట్టాడు, ఇప్పుడు 60 రూపాయలు. అది పెద్ద ఇదేం కాదు. 60 రూపాయలకి ఏం వస్తుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. మీ పేరేంటి? నా పేరు వాసునారాయణ. ఎక్కడి నుంచి వచ్చారు? వినుకొండ నుంచి అండి. వినుకొండ నుంచి. సో ఫుడ్ ఎలా అనిపించింది? ఫుడ్ బాగానే ఉందండి. ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. ఆ టేస్ట్ బాగుంది. టేస్ట్ 60 రూపాయలు, సింపుల్ గా ఉంది. టేస్ట్ అందరికి బాగా అందుబాటులో ఉంది. మీరు ఎన్నో ప్లేస్ లో తిని ఉంటారు కదా సార్, అక్కడ ఇక్కడ డిఫరెంట్ ఏమన్నా? డిఫరెన్స్ బాగుంది టేస్ట్. ఓకే. సో ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వచ్చి తినాలనిపిస్తుంది. అవును. ఓకే. కంపల్సరీ మీరు రోజు వస్తూ మా దగ్గరే తినాలనిపిస్తుంది. అవును. అంటే మా బామ్మది అక్కడ బాగుంటది పుష్క, అక్కడికి వెళ్దాం రా అని చెప్పి 3 రోజుల నుంచి వస్తున్నాను, కుదరట్లా. ఇలా వచ్చి తినాలనిపించింది, తిన్నాము. బాగుంది, సింపుల్ గా ఉంది.
కస్టమర్ కూడా ఇబ్బంది లేదు. అవును. బాగుంది. సో రోజు వచ్చి ఇక్కడే తినాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. సార్ మీ పేరేంటి? సురేంద్ర, ఎక్కడి నుంచి వచ్చారు? మాది కొనిచేడు. టేస్ట్ ఎలా ఉంది సార్? బాగుంది. అంటే ఎప్పుడు వస్తుంటారు? ఫస్ట్ టైం వచ్చారు? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. సో ఇన్ని ప్లేస్ లో తినుంటారు పుష్క లేక బిర్యానీ. సో వాటితో పోలిస్తే ఇక్కడ ఏమైనా డిఫరెంట్ అనిపిస్తుందా? ఇక్కడ బాగుందమ్మా. సో ఎప్పుడు వచ్చినా ఇక్కడే తినాలనిపిస్తా అనేలాగా ఉందా? థ్యాంక్ యూ సార్. హాయ్ సార్, నమస్తే అండి. మీ పేరేంటి? నా పేరు గిరి అండి. సో టేస్ట్ ఎలా ఉంది సార్? సూపర్ ఉంటుంది మేడం. ఎప్పుడు వస్తుంటారు? నేను రెగ్యులర్ గా వస్తాను. రెగ్యులర్. సో బోర్ కొట్టదా? అంటే వేరే చోట్ల తింటే కడుపులో మంట అలా వస్తుంది. ఇక్కడ ఎన్నిసార్లు తిన్నా అసలు ఆ ప్రాబ్లమే ఉండదు. 60 రూపీస్ అన్నారు కదా, రీజనబుల్ గా ఉంది. చాలా రీజనబుల్ అండి. ఈ రోజుల్లో రేట్లో 60 రూపీస్ అంటే చాలా తక్కువ. ఓకే, బాగుంది. చాలా బాగుంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరేంటి? నరసింహారావు. ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఇక్కడే కందుకూరే. ఓకే, టేస్ట్ ఎలా ఉంది సార్? బాగుంది. రోజు వస్తుంటారా? సో ప్రైస్ 60 రూపీస్ ఉంది, ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం. టేస్ట్ బాగుంది, క్వాంటిటీ బాగుంది, అంతా బాగుంది. ఓకే, రోజు వస్తుంటారా? వస్తుంది. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ చూసినట్లయితే ఇది 60 రూపీసా సార్? ఓకే, ఇందులో ఏమేమి వేస్తారు? 2 ముక్కలు చికెన్, షేర్వా, గోంగూర. కొంతమంది ఎక్స్ట్రా అడుగుతారు కదా ఫ్రై, వాళ్ళకి వేస్తూ ఉంటారా? ప్లేట్ వేస్తాం. అప్పుడు ప్రైస్ ఎలా ఉంటుంది? 90 రూపాయలు. 90 రూపాయలు. సో మామూలుగా పుష్క వేసి ఎప్పుడులాగా చికెన్ వేస్తేనేమో 60 రూపీస్ ఉంటుంది. కొంచెం ఎక్స్ట్రా మనం ఎక్కువ ముక్కలు వేసి అంటే ఎక్కువ చికెన్ ఫ్రై వేస్తే 90 రూపీస్ ఉంటుంది. సో నిజంగా చాలా రీజనబుల్ గానే అనిపిస్తుంది. ఇక్కడ సర్వా అయితే 2 రకాలుగా వేశారు, అది ఇది ఒకటేనా? ఓకే ఓకే ఓకే, ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసిన ప్లేట్ అయితే 60 రూపీస్. 90 రూపీస్ అయితే కొంచెం చికెన్ ఎక్కువ వేస్తారు. బట్ ఇంత బాగుంటుంది, ఇక్కడ చాలా ఫేమస్ అని అన్నప్పుడు సో మనం కూడా టేస్ట్ చేయాలి కదా, మనం కూడా చూసి చెప్పాలి కదా. సో ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేద్దాం రండి. సో నార్మల్ రైస్ లాగే ఇంట్లో చేసుకుంటాం కదా, అదే రైస్ లాగా ఉంది. మనం ఇంట్లో వండుకుంటాం కదా రైస్, సో ఆ విధంగానే ఉంది. సో క్వాలిటీ చూస్తే బాగానే ఉంది. బట్ నేను టేస్ట్ కోసమే కొంచెం వేయించుకున్నాను, చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. ప్రెజెంట్ అయితే నేను శార్వాతో తింటున్నాను, చూద్దాం. చాలా అంటే చాలా బాగుంది. మనం ఇంట్లో చేసుకుంటాం కదా ఆ విధంగానే ఉంది, న్యాచురల్ గా ఉంది. శార్వా కూడా ఎక్కువ మసాలా లేదు, సింపుల్ గా ఉంది. ఒకసారి ఫ్రై కూడా చూద్దాం. సో ముక్క కూడా చాలా బాగా ఉడికింది, మసాలా బాగుంది, సూపర్ ఉంది. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి గోంగూర కూడా చూద్దాం. ఇక్కడ మనం గోంగూర చూసినట్లయితే మన ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగానే ఉంది. సో టేస్ట్ అయితే వేరే లెవెల్, సూపర్ గా నచ్చింది. చాలా నేచురల్ గా ఉంది, మసాలా తక్కువగా ఉంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకెందుకు, మీరు వచ్చేసి తినేయచ్చు. ఎగ్జాక్ట్ గా ప్లేస్ కందుకూరు ప్రతిభా కాలేజ్ అండ్ కోటారెడ్డి హాస్పిటల్ వెళ్లే దారిలో. సో ఈ ప్లేస్ లో అయితే ఉంది, వచ్చేసి తినేయండి. చూసారు కదండి, తక్కువ మసాలాతో 20 years నుంచి నడుపుతూ ఇంత మంచి క్వాలిటీ ఫుడ్ ని ఇస్తున్నందుకు సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఈ విధంగా మన కందుకూరులో కూడా ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయా, ఇలాంటి ఫుడ్ కూడా ఉందని చెప్పేసి ఈ రోజు అయితే నాకు తెలిసింది. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మీ సుమన్ టీవీ కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి.